హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. ధనుస్సు రాశి వాళ్ళకి 28 నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. ఈ వీడియో వచ్చేటప్పటికి మీకు 100% యూజ్ అవుతుంది. ఈ వీడియో వినటం వలన మీకు లాభమే కానీ ఎటువంటి నష్టము అనేది ఉండదు. కాబట్టి ఎందుకంటే దీనివల్ల మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. తెలిసి తెలియక మీరు జీవితంలో చేసే పొరపాట్లు కానీ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వాటి ద్వారాగా జీవితంలో మీరు మంచిగా ఎదగటానికి ఈ వీడియో అనేది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక్క 10 నిమిషాలు నేను ముగిస్తాను. సింపుల్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ధనుసు రాశి వాళ్ళది ఏంటంటే రాశి పరంగా వచ్చేటప్పటికి 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. ఈ ధనుసు రాశి వాళ్ళు వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. వీళ్ళు జీవితంలో చాలా పట్టుదల కలిగినటువంటి మనుషులు అనమాట. అంటే ఏదైనా సరే ఒకటి అనుకుంటే కరెక్ట్‌గా దానికి ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటారు. అంటే ఆ టార్గెట్ కోసం వాళ్ళేంటంటే చాలా చాలా కష్టపడి జీవితంలో మేము నలుగురిలో అంటే 10 మందిలో ఒకరిలా కాకుండా ఒక ఒక మంచి వ్యక్తిగా అంటే మంచిగా టాప్‌గా ఒక పొజిషన్‌లో ఉండాలి. మమ్మల్ని అందరూ కూడా గొప్పగా చెప్పుకోవాలి. ఎక్కడో మూలన పడి ఉండకూడదు. వందలో ఒకళ్ళుగా మేము ఉండాలని చెప్పేసేసి అలా పట్టుదలగా ఉంటారనమాట. ఈ ధనుసు రాశి వాళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళ టార్గెట్స్ చాలా గట్టిగా ఉంటాయి. అలాగే కష్టం అనేది కూడా గట్టిగానే పడతారనమాట. వీళ్ళు ఇక తెలివి విషయం వచ్చేటప్పటికి ఈ ధనుసు రాశి వాళ్ళు చాలా చాలా తెలివైనటువంటి వారు. అలాగే అందంగా ఆకర్షణీయంగా కూడా ఉంటారనమాట. ఉండే కొందికి కూడా వీళ్ళల్లో ఏంటంటే తేజస్సు అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. చక్కగా మాట తీరు కానీ పనితీరు కానీ ఏదన్నా ఒక పని కనుక ఎవరికన్నా వీళ్ళు చేస్తాము అని చెప్తే ఖచ్చితంగా ఆ పని అనేది చేసేదాకా వీళ్ళు నిద్రపోరనమాట. ఆలోచనలు కూడా మంచిగా అనుభవంగా ఆలోచించుకొని కరెక్టా కాదా, చెయ్యొచ్చా లేదా అని చెప్పేసేసి 1కి 4 సార్లు ఆలోచించుకొని జీవితంలో ఏదైనా ఒక నిర్ణయాన్ని అనేది తీసుకోవడం అనేది జరిగిద్ది. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి వాటి వల్ల చాలా నష్టపోతారు, మానసికంగా కృంగిపోతారు. ధైర్యం వీళ్ళొచ్చేటప్పటికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ధైర్యం ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి పరిస్థితుల ప్రభావం ఏంటంటే మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటదనమాట. నలుగురు కొంచెం ఏంటంటే కొంచెం అవమానాలు చేయటము, ముందు ఒక రకంగా వెనకమాల ఒక రకంగా రకరకాలుగా మాట్లాడుకోవటం ఇలాంటివన్నీ జరిగినప్పుడు కొంచెం బాధపడతా ఉంటారనమాట. ఎంత చేసినా కూడా గుర్తింపు ఉండట్లేదు, విలువ ఉండట్లేదు, కలిసి రావట్లేదు అని చెప్పేసేసి చాలా ఇబ్బంది పడతారు. కానీ గతంతో పోల్చుకుంటే వీళ్ళకి ఇప్పుడు మాత్రం చాలా వరకు కూడా బెటర్‌గా ఉంది. డబ్బు పరంగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పర్వాలా. లక్షలు, కోట్లు లేకపోయినా కూడా ఎక్కడా కూడా ఒకరి దగ్గర చేయి చాచకుండా, అప్పు చేయకుండా వీళ్ళు స్వతహాగా లాక్కొచ్చుకునేటటువంటి పరిస్థితి అనేది వీళ్ళలో చాలా బాగా కనిపిస్తుంది. వీళ్ళకేంటంటే కోపం అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అనంటే వీళ్ళు వ్యక్తిగతంగా మంచివాళ్ళు. ఎవ్వరిని కూడా మనసులో కూడా వాళ్ళు ఏమైనా దెబ్బ తినాలి, పాడైపోవాలని చెప్పేసేసి అనుకోరు. మంచి మనసుకేంటంటే కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. పొగరుతో ఉండే కోపం వేరు. కోపాల్లో కూడా ప్రతి దాంట్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయండి ఏదైనా సరే. అలా ఆ కోపం ఏందంటే వీళ్ళకి మంచితనంతో వచ్చేటటువంటి కోపం అనమాట. అలా మంచితనంతో ఉండేటటువంటి కోపం వేరు. వేరేగా ఉండేటటువంటి కోపం వేరనమాట. వీళ్ళేంటంటే మనుషులు వ్యక్తిగతంగా మంచివాళ్ళు కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టాలని వీళ్ళు అనుకోరు. కాబట్టి వీళ్ళని ఎవరన్నా ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం కోపపడటం అనేది జరిగిద్ది. కానీ ఆ కోపం అనేది కూడా మీరు అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మీకు నష్టం చేసినప్పటికీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మీరు కోపపడటం వల్ల వాళ్ళేంటంటే అది మనసుకు తీసుకొని మీ మీద పగ పెంచుకునేటటువంటి అవకాశాలనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. బయటోళ్ళు ఎవరు అక్కర్లేదండి శత్రువులు అవ్వటానికి. మనకి మన బంధువులు చాలు, మన అనుకున్న మనుషులు చాలనమాట. కాబట్టి కొంచెం కోపం అనేది కంట్రోల్‌లో పెట్టుకోండి. ఏదైనా సరే ఎక్కువగా మాట్లాడొద్దు. అడిగిన దానికి సమాధానం చెప్పేసి సైలెంట్‌గా మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. ఇంట్లో అయినా సరే, బయటైనా సరే. మాట పెరిగితే ఏంటంటే మనిషికున్నటువంటి గౌరవం అనేది తగ్గిద్ది. ఏదైనా పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని అన్నట్లుగా మన పెద్దవాళ్ళు. అలాగే మనకి ఈ రోజుల్లో ఏంటంటే అడిగినంత వరకి సమాధానం చెప్పేసి కామ్‌గా ఉంటే అది మన వ్యక్తిత్వాన్ని, మన గౌరవాన్ని పెంచుకున్న వాళ్ళం అవుతామనమాట. అలా కాకుండా ఒక మాట కాడ 10 మాటలు మాట్లాడితే మనిషి గౌరవం అనేది తగ్గిద్దనమాట. అప్పటికప్పుడు చూపిచ్చరు. జనం ఏంటంటే మనసులో పెట్టుకొని ఒక వ్యక్తిత్వాన్ని గమనించి అలా చేస్తా ఉంటారనమాట. అలాగే నా అని చెప్పేసేసి మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళ ద్వారాగా చాలా చాలా బాధ అనేది పడాల్సొచ్చిద్దనమాట. అది ఒక రక్త సంబంధికుల రూపంలో అవ్వచ్చు, బంధువుల రూపంలో అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే మన మనుషులే అని చెప్పేసేసి కొంచెం ఏదన్నా మాట సహాయం పొందినా
ఈ రోజుల్లో డబ్బు సహాయం అంటే అసలు అది జరిగే పని కాదు. మాట సహాయం పొంది మీ కష్టంతో మీ టాలెంట్ తోటి మీరు పైకొచ్చినా కూడా జనం ఏంటంటే మీకు మేమే లైఫ్ ఇచ్చాము. మా మూలానే మీరు బ్రతుకుతున్నారు. మీరు మా మూలానే తింటున్నారు అని చెప్పేసేసి ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏంటంటే మీ మనసుకు చాలా బాధగా ఉండి అసలు జీవితంలో ఎవ్వరిని కూడా నమ్మకూడదు అనేటటువంటి అంటే మాటకు కూడా ఎవరిని కూడా ఏం అడగకూడదు అనేటటువంటి స్థితికి రావటం అనేది జరుగుతుందనమాట. కాబట్టి ఏదైనా సరే మీ సొంత తెలివితేటలతోటి మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడండి కానీ రక్త సంబంధికులు బంధువులు అని చెప్పేసేసి ఎవ్వరిని కూడా ఏది అడగొద్దు. ఇక మీకు వచ్చేటప్పటికి 28వ తారీఖు ఎలా ఉంది అనంటే మీరు చాలా బిజీగా ఉంటారనమాట. ఆ రోజున మీకు అంటే మంగళవారం అనేది రావటం అనేది జరిగింది. కాబట్టి మీరేం చేస్తారంటే దైవారాధనకు కూడా కొంచెం దగ్గరగా ఉండండి. ఏదైనా సమస్యలు ఉంటే ఎవ్వరికీ చెప్పుకోవద్దు. దేవు ఈ రోజుల్లో మనుషులకేంటంటే మనము బాధ చెప్తుంటే కొంచెం వింటున్నట్లుగా నటిస్తారు. ఇంకా కొంచెం గమనించండి మీరు. మీరు ఒక బాధ చెప్పుకుంటే వాళ్ళు 4 చెప్తారు మీకు ఎదురు తిరిగి. అంటే మాకు కాళ్ళు నొప్పులన్నారనుకోండి మీరు, అమ్మో! మాకు గూడా కాళ్ళు నొప్పులు, నడుములు కూడా నొప్పులు, తలకాయ నొప్పి, అస్సలు బాగోటల్లా అని ఈ జనాల బుద్ధులేంటంటే ఈ రోజుల్లో ఎవరికీ బాధలు కూడా చెప్పుకునేటటువంటి రోజులు కాదు. ఎవ్వరిని నమ్మేటటువంటి రోజులు అసలే కాదనమాట. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కొక్కసారి దేవుడిని కూడా నమ్మకూడదేమో అని అనిపిస్తదనమాట. ఎందుకంటే పరిస్థితులనేవి అంతగా బాధ పెడతా ఉంటాయనమాట. కాబట్టి ఎవ్వరికీ ఏమి చెప్పుకోవద్దు. ఎందుకంటే మనం చెప్పుకుంటే మన బాధ వాళ్ళేమన్నా అరుస్తారా? తీరుస్తారా? డబ్బు లేదంటే డబ్బిస్తారా? ఆరోగ్యం లేదంటే ఆరోగ్యం ఇస్తారా? ఏమిస్తారు చెప్పండి? ఏం ఆశించి మనం వాళ్ళతో అంతగా మాట్లాడాలి? కాబట్టి ఎప్పుడూ కూడా అలా చెప్పుకోవద్దు. మీకేమన్నా బాధ ఉంటే దైవానికి చెప్పుకోండి. చక్కగా సింపుల్‌గా పూజ చేసుకోండి. మంగళవారం కాబట్టి కాస్త ఆంజనేయుల స్వామి గుడికి వెళ్ళటము, కాస్త నిమ్మకాయలు తీసుకెళ్ళి పూజ చేపించుకోవటము, మీకు దిష్టి ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అవి ఇంటికి కట్టుకోవటం ఇలాంటివి చేయటం వలన చాలా వరకు కూడా సమస్యలనేవి తగ్గే అవకాశం అనేది ఉందనమాట. ఇక 29వ తారీఖు మీకొచ్చేటప్పటికి మీరు చేసేటటువంటి పనుల్లో బాగా బిజీగా ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బిజీగా ఉంటారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూసేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. మీలో ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే కొంచెం జనాన్ని ఎక్కువగా నమ్ముతారు. మంచిగా మాట్లాడితే నమ్మేస్తారనమాట. ప్రతి విషయం కూడా షేర్ చేసుకుంటారు. అలా ఎప్పుడూ కూడా చేసుకోవద్దు. డబ్బు విషయంలో గానీ, పని విషయంలో గానీ మధ్యవర్తిగా ఎవ్వరిని పెట్టుకోవద్దు. ఏదైనా సరే మీ ఆలోచన అనేది మీరే చేసుకోండి. భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు మీకు మీరుగా ప్రతి కష్టాన్నైనా, సుఖాన్నైనా మీకు మీరు చెప్పుకోండి కానీ, ఫ్రెండ్స్ అని గానీ, తోడబుట్టినోళ్ళని గానీ, బంధువులని గానీ ఎవ్వరికీ ఏది చెప్పుకోవద్దు. ఇక భార్యాభర్తల బంధం అంటే జీవితాంతం వాళ్ళు ఒకరి కోసం ఒకరు బ్రతికేవాళ్ళు కాబట్టి ప్రతీదీ ఏదన్నా ఉంటే వాళ్ళకి చెప్పుకోండి. బయట వాళ్ళను కూడా ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. ఈ రోజుల్లో మంచితనం అనేది కరువైపోయింది. మన అనుకున్న మనుషులే అంటే మనం బాగుపడుతుంటే చూడలేక చుట్టూత గోతులు తవ్వుతున్నారు. ఇదివరకు రోజుల్లో వెనకటి రోజుల్లో ఏంటంటే ఏదన్నా ఇబ్బందిగా ఉన్నా ఏమన్నా ఒక మంచి పని చేసుకుంటున్నా సహాయం చేసేవాళ్ళు, ఒక చెయ్యి వేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఆ పనిని మనకు చెడగొట్టకుండా ఉంటే చాలు. దానికి తగ్గ ఆ గోతులు తీయకుండా ఉంటే చాలనమాట. కాబట్టి మనకి వాళ్ళని దూరం పెట్టేసేసి ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత అవాయిడ్ చేయటం మంచిది. ఎందుకంటే ఎవ్వరు మంచోళ్ళు ఉండట్ల. ఎవ్వరు కూడా. భార్యాభర్తలు ఒకరికొకరు, లేకపోతే మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు. అంతే. ఇక అంతకు మించి వద్దు. వేరే రిలేషన్ అనేది మనం ఎక్కువగా పోవద్దు. అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లా. కొంతమంది ఎక్కువ శాతం ఇలాగే ఉంటున్నారు. కొంతమంది ఎక్కడో తక్కువగా ఉంటున్నారు ప్రేమలు, అభిమానాలు ఉండేవాళ్ళు. కాబట్టి మీరు చేసేటటువంటి పనిలో కూడా మీకు బాగా కలిసొచ్చిద్ది. మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా పోయేటటువంటి అవకాశం అనేది ఉంది. భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ అనేది పెరిగిద్ది. ఇక 31వ తారీఖు మీకు వచ్చేటప్పటికి ఎలా ఉంది అనంటే కొంచెం ప్రేమికులకు సంబంధించి కూడా కొన్ని సమస్యలనేవి వస్తూ ఉంటున్నాయి. తరచుగా గొడవలు పడటం ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి అనమాట. అంటే కొన్నాళ్ళు మాట్లాడుకోవటం, కొన్నాళ్ళు దూరం పెట్టుకోవటము, ఇలా అవతల వాళ్ళు పట్టించుకోవట్లేదని మీరేంటంటే సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అలా కాకుండా వాళ్ళకు నిజంగా ప్రేమ అనేది ఉంటే వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళరు. అలా కాకుండా వాళ్ళ గురించి మీరు థర్డ్ పర్సన్ అడుగుతున్నారు అనంటే వాళ్ళకు మీ మీద ప్రేమ లేనట్లే కదా! వాళ్ళ కోసం మీరు సమయాన్ని వేస్ట్ చేసుకున్నట్లేగా. ఎప్పుడైనా సరే ప్రేమ అనేది ఒకరి ద్వారాగా రికమెండేషన్ చేపిచ్చేది కాదు. అది ఇద్దరు మనుషుల మధ్య మనసుల్లో నుంచి పుట్టుకు రావాలనమాట. మీరు కావాలి అని అనుకున్నోళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. మీరు వద్దు అనుకుంటే దేవుడే దిగొచ్చి చెప్పినా కూడా మిమ్మల్ని వాళ్ళతో ఉంచుకోరు. కాబట్టి అది కూడా మీరు గమనించండి.
అదే మనం ఎప్పుడైనా సరే ఏంటంటే, మన విలువ తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని వదులుకోరు. మనం ఎవరమైతే చక్కగా మనం ముత్యం అనుకుంటారో, వజ్రం, డైమండ్ అని చెప్పేసేసి ఇట్లా అనుకుంటారో, అలాంటి వాళ్ళు మనల్ని వదిలిపెట్టుకోరు. ఒక్కసారి గనక జీవితంలో గనక వదిలిపెట్టేసేసి, మళ్ళీ అంతా బాగున్నప్పుడు వెనుతిరిగి మీ వైపు చూస్తున్నారు అనంటే, అది ప్రేమించే వాళ్ళవ్వచ్చు, లేకపోతే మన బంధువులవ్వచ్చు, అలాంటి వాళ్ళని మాత్రం క్షమించమాకండి. ఎందుకంటే అలాంటి వాళ్ళ వల్ల ఎప్పటికైనా దెబ్బే తగులుతుంది. ఉద్యోగులకు బాగుంది. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ప్రేమికులకు మార్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుందనమాట. అలాగే వివాహం కాని వాళ్ళకి కూడా చక్కగా వివాహం అయ్యిద్ది. మీరు కంగారు పడొద్దు. ఇంకా సంతానం లేని వాళ్ళకి కూడా సంతానం కలిగే అవకాశం అనేది ఉంటుంది. రాజకీయ నాయకులకు బాగుంది. కానీ జనంతోటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరొచ్చేటప్పటికి కాస్త దిష్టి తీసేసుకుంటా ఉండండి. దిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం కోడిగుడ్డు మీద కాటుక అద్దేసేసి మీ ఇంటి బయట కొంచెం వాకిట్లో నుంచొని దిష్టి అనేది తీసేసుకొని ఆ కోడిగుడ్డుని ఎవ్వరు తొక్కని చోట పగలకుండా విడిచిపెట్టేసి రండి. అలా చేయటం వలన చాలా వరకు కూడా దిష్టి ప్రభావం అనేది తగ్గి మీకు కలిసి రావటానికి అవకాశం అనేది ఉంది. కుదిరినప్పుడల్లా దైవారాధనకు దగ్గరగా ఉండండి. జనానికి దూరంగా ఉండండి. ఎవరు ఎవరు కాదు అనేది తెలుసుకోండి. డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరికీ చేజారవద్దు. ఎవ్వరి మాటలైనా ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. మీరు కూడా ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడొద్దు. ఎవ్వరిని మన మీద అంటే జాలి పడాలి, మనల్ని అర్థం చేసుకోవాలని చెప్పేసేసి ఎవ్వరి దగ్గర కూడా మీరు ఆశించవద్దు. ఎందుకంటే ఎవరినో మార్చాలనుకుంటే మనల్ని మార్చేటటువంటి రోజులు, మనల్ని పిచ్చోళ్ళని చేసేటటువంటి రోజులనమాట. అదే అంటారు, ఎప్పుడైనా సరే రోడ్డు మీద ముళ్ళు, రాళ్ళు ఉంటే రోడ్డుకు తివాచీ పరచాలని అనుకోకూడదు. మనం కాళ్ళకు చెప్పులేసుకోవటం మాత్రమే నేర్చుకోవాలి. ఇలాంటివి చేయండనమాట. అర్థమైంది కదా! వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి, వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.